నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో అగ్ని ప్రమాదం. పలువురు విదేశీ అతిథులు సహా 21 మంది సజీవ దహనం. మరికొందరికి గాయాలు. కరోనా కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందన్న కేటీఆర్. బీఆర్ఎస్ కు మించి అభివృద్ధి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్. ప్రాంతీయవాదంపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్. తెలంగాణపై తన నిబద్ధత ఈనాటిది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో జనసేన అధినేత పోస్ట్. జగన్ ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్న నారాయణ. 2028 ఆగస్టు నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని వెల్లడి. ఈ నెల 7 నుంచి 20 వరకు ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం. 1 కోటి మంది పాల్గొనే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు రాజ్యాంగ రక్షణ ఉండబోదన్న సుప్రీంకోర్టు. జూదాలను నిషేధించే అన్ని అధికారాలు రాష్ట్రాలకుంటాయని స్పష్టీకరణ. మరోసారి అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా. ఈసారి వెట్టి చాకిరీ నిర్మూలనలో వైఫల్యం పేరుతో 54 దేశాలపై బాదుడుకు సన్నాహాలు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ హోటల్లో చెలరేగిన మంటల్లో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో విదేశీయులు సహా 40 మంది ఉన్నట్లు సమాచారం. దక్షిణ ఢిల్లీ మాలవీయ నగర్లోని మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. కొందరు విదేశీయులు కూడా మృతుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. సెల్లార్లో ఉన్న 3 కాపాడినట్లు పోలీసులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవనం నుంచి కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని హోటల్ షెఫ్ తెలిపారు. ఒక్కసారి మంటలు రాగానే అత్యంత వేగంగా హోటల్ మొత్తం మంటలు వ్యాపించినట్టు వివరించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాము బయటకు పరుగులు తీశామని ఆ షెఫ్ చెప్పారు. మికాసా ఇన్ హోటల్లో బేస్మెంట్ నుంచి మంటలు వచ్చినట్టు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మికాసా ఇన్ హోటల్లో సుమారు 25 గదులుండగా దాదాపు 40 మంది అతిథులు బస చేసినట్లు సమాచారం. ఈ 40 మందిలో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన వారిలో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అతిథులు నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు రాజ్యాంగ రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్లైన్ జూదాలు నిషేధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని తెలిపింది. బెట్టింగ్ల ద్వారా వ్యాపారం చేయడం అనేది మౌలిక హక్కు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల నిషేధ చట్టాలను కొట్టివేస్తూ మద్రాస్, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు తిరగరాసింది. ఆన్లైన్ వ్యసనాల వల్ల యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమం కానుంది. కరోనా కాలం కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మీట్ ద ప్రెస్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో తిరోగమనం తప్ప పురోగమనం లేదని కేటీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీలని హామీలిచ్చి ప్రజలను నిండా ముంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కంటే ఏదైనా రాష్ట్రం ఇంకా ఎక్కువ ప్రగతి సాధించిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను. పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు. ఆల్రెడీ నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు. నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందన్న ఆయన తెలంగాణలో జనసేన 2023లో పోటీ చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఎవరూ అడ్డుకోలేదని, ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరి అని స్పష్టం చేశారు. ప్రాంతీయవాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న ప్రాంతీయవాదం అంటే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం, ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. He will take care of us, he will take care of the state and our issues. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తనకున్న నిబద్ధత నిన్న మొన్నటిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి చెందిన యువరాజ్యం యువజన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న సమయంలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకులు ప్రజాకవి గద్దర్తో కలిసి తాను తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నానంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగ మద్దతు పలికానని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు తన మద్దతు రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది కాదన్నారు. అది ఒక దృఢమైన నమ్మకం, ప్రజల ఆకాంక్షలను గుర్తించి గౌరవించాలనే సిద్ధాంతం నుంచి పుట్టిందన్నారు. నాడు తీసుకున్న నిర్ణయమే తెలంగాణ ప్రజల పట్ల తన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కనీసం 1 కోటి మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగాంధ్ర నిర్వహించబోతున్నామని చెప్పారు. దీనివల్ల అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కూడా ఉంటుందన్నారు. గతేడాది చేసిన యోగాంధ్ర కార్యక్రమంతో అనేక రికార్డులు సాధించామన్నారు. ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయగలిగామని సీఎం వివరించారు. థీమ్ కూడా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ఇచ్చాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్.
డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే 9 నెలల తర్వాత జగన్ విష ప్రచారం మొదలుపెట్టారని అనిత ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా డిఎస్సీ జరిగిందని ఆమె వివరించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులుంటాయని హెచ్చరించారు. బీకాంలో కెమిస్ట్రీ చదివిన ఘనులంతా గొడ్డలి పార్టీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 నియామకాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. అనేది ముందంతా లీక్ అన్నారు. అరే లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్ గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకి వెళ్ళారు. ఈ తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్ లో పెట్టాలి. సో మేము ఈ రోజు తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు ఏదైతే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. వీటి పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు. ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేము. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తల దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఫ్రాన్స్లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ ట్రంప్ సమావేశం జరిగితే భారత్ అమెరికా మధ్య చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి ఎజెండా, రష్యా యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సదస్సుకు భారత్ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించగా ప్రధాని మోదీ హాజరవుతున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటన తర్వాత ఇద్దరు నేతలు మళ్లీ కలుసుకోవడం ఇది తొలిసారి కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న H1B వీసాకు క్రేజ్ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో H1B వీసా కోసం ఏకంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఒక్కో దరఖాస్తుదారుడు $1,00,000 చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు 83 లక్షల రూపాయలకు పైగా ప్రీమియం ఫీజుగా చెల్లించినట్లు యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ DHS సెక్రటరీ మార్క్ వేన్ ముల్లిన్ పేర్కొన్నారు. సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ముల్లిన్ ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 2.86 లక్షల H1B వీసా దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. అందులో 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు $1,00,000 అదనపు రుసుమును చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించినందున వారి వీసా పత్రాల పరిశీలన 15 రోజుల్లోనే పూర్తవుతుందని ముల్లిన్ తెలిపారు. అదే సాధారణ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 7.5 నెలల సమయం పడుతుందన్నారు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి కనపడదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా 2028 ఆగస్టు నాటికి రాజధానిలో మొదటి దశ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. వర్షాకాలంలో వాగుల ప్రవాహ మార్గానికి ఆటంకాలు లేకుండా మట్టిని తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఈసారి కొంత ఇబ్బంది ఉండొచ్చన్న ఆయన వచ్చే వర్షాకాలం నాటికి వంతెనలు పూర్తి చేస్తామన్నారు. జగన్ చెబుతున్న మావిగన్ ఎక్కడుందని నారాయణ నిలదీశారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. సీడాక్స్ రోడ్ అయిపోతుంది, బ్రిడ్జ్ వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టుబడి వేస్ట్ అవుతుంది. ఈ రోజు కూడా రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైన అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది, లోపల తిరిగితే తెలుస్తుంది. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి.
సంపూర్ణ ఆరోగ్యవంతులే నిజమైన ధనవంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకొచ్చి పేదవారి ఆరోగ్యం కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరిని ఐడెంటిఫై చేస్తాం. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికి చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. పోలవరం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. దేవీపట్నం మండలం గంగంపాలెంలో ఒకే రాత్రి 17 పశువులపై దాడి చేసి చంపేసింది. 14 ఆవు దూడలు, 2 గేదె దూడలు, 1 గేదెను పెద్ద పులి చంపేసింది. పెద్ద పులి దాడితో గంగంపాలెంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కొద్ది రోజులుగా పోలవరం ముంపు మండలాల్లో సంచరిస్తోన్న పులి ఆహారం కోసం అడపాదడపా పశువులపై దాడి చేస్తోంది. అయితే ఒకే రోజు 17 పశువులపై దాడి చేయడం కలకలం రేపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశంతో పులిని బంధించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పటి వరకు 47 పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. పులి దాడి దృష్ట్యా గంగంపాలెం, దండింగి, పోచమ్మ గండి వైపు ప్రజలు వెళ్లకుండా పోతవరం వద్ద అధికారులు నిలిపివేస్తున్నారు. దండంగి పరిసర ప్రాంతాలకు చేరుకున్న అటవీశాఖ బృందాలు పులిని బంధించేందుకు యత్నిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశాయి. ధాన్యం కొనుగోలులో విఫలమైన రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణను ఆర్థికంగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డినని విమర్శించారు. దేశంలోనే 60% వరి ధాన్యాన్ని తెలంగాణ నుంచే కేంద్రం కొంటోందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సర్కారుకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతకాక కేంద్రాన్ని బదనాం చేసేందుకు యత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు 75 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే తీసుకొచ్చి పోస్తాడు. ఏడవస్తూ దమ్మున్నదా నీకు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అని చెప్పినావు కదా. మరి ఈరోజు అధికారంలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నది ఏందని అడుగుతున్నా. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? ఈ రోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం. మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీ భవన్ పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు. పండించే పంటలో సగం కూడా కొనుగోలు చేయనటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన ఇసుక దందా ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, అక్రమ ఇసుక దందాతో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ దందా చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మంత్రి ఆరోపించారు. అక్రమంగా ఇసుక దందా లోపట ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట 100 రూపాయలు గిట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. సిరిసిల్లలో వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు విచ్చలముడిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే అనుకోకుండా ఒక బాబు పాప లారీ ఇసుక లారీ కింద వాడు చనిపోతే కేటీఆర్ దొరగారు, సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీదకి ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కార్ఖానా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు శివపైకి బస్సు దూసుకెళ్లడంతో అతను ద్విచక్ర వాహనంతో పాటు బస్సు కింద ఇరుక్కుపోయాడు. బస్సుకు ద్విచక్ర వాహనానికి మధ్య కాలు ఇరుక్కుపోయి శివ చాలాసేపు విలవిల్లాడాడు. వెంటనే మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, అటుగా వెళ్తున్న వాహనదారులు క్రెయిన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను కాపాడారు. అతడి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఎంజీపీఎస్కి వస్తున్నా రూట్ అయిపోయింది, ఇంటికి వస్తున్నా, సిగ్నల్ ఆగిపోయింది. ఓకే, రెడ్ సిగ్నల్ పడ్డాక నేను పోతుంటే బస్ వాడు ఆపోజిట్ వచ్చేసి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గం మధ్యలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఓ విమానాశ్రయంపై జరిగిన దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడగా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్ సర్కారు ప్రకటించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ కాగా ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాలు లేదా బంకర్లలోకి వెళ్లారని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశించింది. అటు ఇరాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్న అమెరికా ఇరాన్లోని కేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్టు ప్రకటించింది. ఇరాన్లోని ఓ సైనిక స్థావరంపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహ్రాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి, కేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్టు తెలిపింది. వెట్టి చాకిరీని నిర్మూలించడంలో వైఫల్యం చెందిన దేశాలపై చర్యలకు అమెరికా సిద్ధమైంది. వెట్టి చాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ సహా 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలు విధించారని అమెరికా వాణిజ్య ప్రతినిధి యుఎస్టీఆర్ జేమిసన్ గ్రీర్ ప్రతిపాదించారు. మొత్తం 60 దేశాలపై జరిపిన సుదీర్ఘ విచారణ తర్వాత గ్రీర్ ఈ ప్రకటన చేశారు. బలవంతపు చాకిరీ వస్తువుల దిగుమతిపై ఇప్పటికే పాక్షిక నిషేధం ఉన్నా లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆంక్షలు విధిస్తామని హామీ ఇచ్చిన 6 ఆర్థిక వ్యవస్థలకు 10% అదనపు పన్నును గ్రీర్ ప్రతిపాదించారు. ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా సహా మిగిలిన 54 దేశాలకు గరిష్టంగా 12.5% టారిఫ్లు వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదిత పన్నులపై అభ్యంతరాలు వివరణ ఇచ్చేందుకు జూలై 6 వరకు అమెరికా సమయం ఇచ్చింది. జూలై 7న ఈ అంశంపై యుఎస్టీఆర్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. బ్రిటన్లో గతేడాది సంచలనం రేపిన ఓ యువకుడు హత్య కేసు ఇప్పుడు ఆ దేశంలో నిరసనలకు దారితీస్తుంది. పోలీసుల కళ్ళెదుటే 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు విడిచినా అతన్ని రక్షించకుండా సంకెళ్లు వేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వీడియో బయటకు రావడం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్లో సౌతాంప్టన్లో హెన్రీ నోవాక్పై విక్రమ్ దిగ్వా అనే భారతీయ సిక్కు యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు తానే బాధితున్నట్టు హెన్రీ తనపై జాత్యహంకార దాడికి పాల్పడ్డాడని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అయితే తాను ఏ తప్పు చేయలేదని హెన్రీ వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. తనకు ఊపిరాడటం లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారని హెన్రీ బతిమిలాడినప్పటికీ పోలీసుల మనసు కరగలేదు. పైగా అతడికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. చివరికి అతడు స్పృహ కోల్పోయాక గాయాలను గమనించిన పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే హెన్రీ మరణించాడు. ఈ కేసు విచారణలో నిందితుడు చెప్పినవన్నీ అబద్ధాలని, నోవాక్ ఎలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదని యూకే కోర్టు నిర్ధారిస్తూ విక్రమ్కు జీవిత ఖైదు విధించింది. ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం, సరిహద్దుల గుర్తింపుపై కేంద్రం సమర్పించిన నివేదికను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్రం ఇచ్చిన నివేదికలోని లోపాలు, తాము పేర్కొన్న కీలకమైన అస్పష్టతలను పరిష్కరించాలని ఆదేశించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ దేవి ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ అశుతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ శర్మ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ సింగ్ రాథోడ్,
ఢిల్లీ విశ్వవిద్యాలయం బాటనీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ అశోక్ కే భట్నాగర్లను కమిటీ సభ్యులుగా నియమించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రొఫెసర్ జగదీష్ కృష్ణస్వామి, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ శర్మలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఆగస్టు 31 నాటికి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్న వేళ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. టీఎంసీలోని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దివేందు అధికారి ఆరోపించారు. ఈ మేరకు 10 నుంచి 15 టీఎంసీ ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేసినట్టు చెప్పారు. టీఎంసీలో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారని దివేందు అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రతిపక్ష నేతలను కలుపుకునేందుకు ఆసక్తి చూపడం లేదని దివ్యేందు స్పష్టం చేశారు. వారిని తీసుకోవాలా వద్దా అనే అంశంపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని దివ్యేందు చెప్పారు. అటు ఇప్పటికే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. నేర తీవ్రత, దాడిలో పెద్ద సంఖ్యలో నిందితులు పాల్గొనడం వంటి అంశాల దృష్ట్యా నిష్పక్షపాతంగా వేగంగా విచారణ పూర్తి చేయడానికి సిట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సిట్ కంటోన్మెంట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుందన్నారు. కేసు పురోగతిని పర్యవేక్షిస్తూ నివేదికలను క్రమం తప్పకుండా పోలీస్ కమిషనర్కు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర బ్యాంకు ఖండించింది. భౌతిక నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని, ప్రస్తుతం 880.52 టన్నుల బంగారు నిల్వలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి తాము పసిడిని విక్రయించినట్లు వచ్చిన బ్లూంబర్గ్ కథనాన్ని ఆర్బీఐ తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ప్రజలు తాము అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పేర్కొంది. అటు ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92% ఉండగా 2026 మార్చి 31 నాటికి 16.70% పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో అగ్ని ప్రమాదం, పలువురు విదేశీ అతిథులు సహా 21 మంది సజీవ దహనం, మరికొందరికి గాయాలు. కరోనా కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందన్న కేటీఆర్. బీఆర్ఎస్కు మించి అభివృద్ధి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్. ప్రాంతీయవాదంపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్. తెలంగాణపై తన నిబద్ధత ఈనాటిది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో జనసేన అధినేత పోస్ట్. జగన్ ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్న నారాయణ. 2028 ఆగస్టు నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని వెల్లడి. ఈ నెల 7 నుంచి 20 వరకు ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం. 1 కోటి మంది పాల్గొనే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగులకు రాజ్యాంగ రక్షణ ఉండబోదన్న సుప్రీంకోర్టు. జూదాలను నిషేధించే అన్ని అధికారాలు రాష్ట్రాలకుంటాయని స్పష్టీకరణ. మరోసారి అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా. ఈసారి వెట్టి చాకిరీ నిర్మూలనలో వైఫల్యం పేరుతో 54 దేశాలపై బాదుడుకు సన్నాహాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.